హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తినైతే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎవరైనా కొత్త చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చూసే ముందుకైతే లైక్ అయితే తప్పకుండా చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడనైతే ప్రొద్దున ఈరోజు సండే కదా, పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లోనే. పిల్లలు ఉంటే అదేందో పని అంటే వాళ్ళు ఉన్నా లేకున్నా చేసే పనే. కాకపోతే పిల్లలు ఉంటే ఇంకో కొంచెం పని ఎక్కువ ఉంటుంది. కొంచెం అని కాదు, చాలా పని ఉంటుంది. సో నేను పొద్దునైతే ఊకి చల్లినాక ముగ్గేసి ఛాయ్ తాగిన తర్వాత బోల్లో వేసి బట్టలు విండుతున్నా. ఇక్కడ పిల్లల స్నానాలు కూడా అవుతున్నాయి అన్నట్టు. పిల్లల స్నానాలు అవుతుంటేనే నేను బట్టలు విండేస్తున్నా. వాళ్ళు స్నానాలు చేస్తుంటే నేను కాలు ఉండి ఏం చేస్తా అని చెప్పేసి బట్టలు అయితే విండేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అయితే బట్టలు కొన్నే ఉన్నాయి. వాళ్ళు హాస్టల్ నుండి వచ్చినాక పిండిన బట్టలు చూడాలి. అసలు 2 బ్యాగుల నిండా వాళ్ళ బట్టలు పట్టుకొచ్చిర్రు. అక్కడ పిండుకున్నా కూడా ఎందుకో మనం ఇంటికాడ విండుకుంటే అది వేరే ఉంటుంది అని చెప్పేసి మొత్తం పట్టుకొస్తే వాళ్ళు వచ్చిన బట్టలు ఇక రోజు బట్టలు విండుడే నాకైతే వాళ్ళు వచ్చిన కాబట్టి. సో ఈరోజు అయితే స్నానం చేసి ఎమ్మటే బట్టలు అయితే విండేస్తున్నాయి. ఇవైతే ఒక్కరోజే. అలాగే నీళ్ళు కూడా పైకి వచ్చేసినాయి, టాకి నిండింది కాబట్టి. ఇంకా నీళ్ళని చూస్తే నాకు ఎందుకో పానం అస్సలు ఆగదు, తొందరగా పని తీర్పుకోవాలని అనిపిస్తుంది. మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ గుర్తుకొచ్చేది అయితే నీళ్ళు లేనిదైతే ఏ పని కాదు. ఇక్కడనైతే నేనైతే ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే నాటుకోడి కూర వండుతున్నా. మీరు అనుకోవచ్చు నాటుకోళ్ళు ఎక్కడి, మీరు తెచ్చుకున్నారా కొనుకొచ్చుకున్నారా అంటే మేము కొనుకొచ్చుకోలేదు. సో మా వారైతే మా ఊరు వెళ్ళారు. మా ఊరు వెళ్తే అక్కడ మా అత్తయ్య సాదుతుంది అన్నట్టు కోళ్ళు. అందులోకి వెళ్ళి ఒక పుంజునో పెట్టనో ఏదో ఒకటైతే నాటుకోడి అయితే కోసుకొని అయితే వచ్చిండు. కోడిని పట్టుకొచ్చుడు ఎందుకని చెప్పేసి అక్కడనే కట్ చేసుకొని తీసుకొచ్చిండు అన్నట్టు. తీసుకొస్తే అదైతే మేమైతే నిన్న తెస్తే నిన్నేం వండలేదు. ఈరోజు అయితే సండే రోజు వండుకుందామని చెప్పేసి ఉంచిన. అదైతే మేమైతే ఈరోజు వండుకున్నాము. ఇక్కడనైతే చాలా రోజులు అయిపోయింది కదా నాటుకోడి తినక. అంటే చికెన్ తింటాము, చికెన్ వేరు నాటుకోడి వేరు, దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదైతే మంచిదే, కోడి పెద్దదే కోసుకొచ్చిండు, మా కోసమే ఉంచింది అన్నట్టు. మా అత్తయ్యనైతే తినేది నాటుకోడి అసలు ఆమెకు నచ్చదు. తినేది మా ఆడబిడ్డ ఒక్కతే కాబట్టి ఆమె కూడా ఎక్కువ ఒకదాని పానానికి కోసుకోవాలని చెప్పేసి కోసుకోరు. ఇదైతే మేమైతే మా సార్ అయితే తెచ్చిండు. ఇది మా చికెను కర్రీ అయితే వండడానికి అయితే అన్నీ రెడీ అయిపోతున్నాయి. సేమ్ చికెన్ లెక్కనే, కానీ కాకపోతే ఇది ఏంటంటే చాలా టైం పడుతుంది ఉడకడానికి. మటన్ అనో ఓసారి తొందరగా అవుతుంది, కానీ ఇది మాత్రం కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు. అంత గట్టిగా ఉంటుంది కదా, అట్లా అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాటుకోడి తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా రాగి సంగటి చేసుకొని తినాలని కోరిక. కానీ నా కోరిక లెక్కనే మిగిలిపోతుంది. నేను అసలు టైం అంటే తెచ్చుకోవడానికి టైం కుదురుతలేదా, చేయడానికి బద్ధకం అన్నది తెలియకనైతే అదొక కోరికనైతే ఇప్పటి నుండి చాలా రోజుల నుండి అనుకుంటున్నా. నాటుకోడి పులుసు ఆయన రాగి సంగటి తినాలన్న కోరిక. కానీ ఆ కోరిక లెక్కనే మిగిలిపోతుంది. కానీ అయితే ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, పసుపు అయితే వేసుకున్నా. మళ్ళీ ఇంకా కొంచెం పాత అల్లం ఎల్లిగడ్డ ఉంటే కూడా నేను వేసుకొని మంచిగా కలుపుకున్నా. అంతే. ఇది ఉడకడానికైతే మినిమం చాలా అంటే చాలా టైం పట్టింది. మేము బయట పనులన్నీ వేసేసుకున్నాము ఈ పని అయిపోయేసరికి. మీలో ఎంతమంది నాటుకోడి అంటే చాలా ఇష్టపడతారు అన్నది కామెంట్లో ఎప్పుడు మర్చిపోకుండా. మేమైతే అందరం తింటాము. కొంతమందికి నాటుకోళ్ళని తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే అవి కొంచెం చిలకలలో అటు ఇటు తిరుగుతాయి అని చెప్పేసి తినడానికి ఇష్టపడరు. కానీ దేని టేస్ట్ దానికే ఉంటుంది. నాటుకోడి టేస్ట్ నాటుకోడికే ఉంటుంది. మనం షాప్లో తెచ్చుకున్న చికెన్ టేస్ట్ దానికే ఉంటుంది. అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్? ఇట్లా చాలాసేపు ఉడికిన తర్వాతనైతే ఇట్లా చాలాసేపు ఉడికిన తర్వాత కారం అయితే వేసుకున్నా. నేను అలా పచ్చిమిర్చి వేసిన కాబట్టి కొంచెం కారం అయితే చూసుకొనే వేసుకోవాలి. నేనైతే ఒక చిన్నదాంతో ఒక 3 సార్లు వేసిన. అంటే అది మంచిగా తీస్తే ఒక చెంచా అవుతుంది కావచ్చు అంతే. ఎందుకంటే అది కారం ఉంటుంది కాబట్టి మరీ కారం ఎక్కువ వేసుడు అయితే పిల్లలు తినరు, అనవసరంగా ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి కొంచెమైనా అయితే వేసి ఇట్లా కలుపుకొని
కొంచెం ఎసర కూడా మంచిగానే పోసేసుకున్నా, ఎందుకంటే సూప్ నాటుకోడి సూప్ లెక్కుంటేనే బాగుంటుంది, ఫ్రై చేస్తే దానికి రాదు, కొంచెం మంచిగా అనిపించదు అన్నట్టు. అందుకని చెప్పేసి ఇట్లా సూప్ లెక్కనైతే పెట్టేసుకున్నా. పిల్లలైతే వచ్చిర్రు, పిల్లల్ని ఎక్కువ చూపిస్తలేను కదా, అంటే వీడియోస్ కూడా నేను ఎక్కువ ఏం చేస్తలేను, పిల్లల్ని కూడా ఎక్కువ ఏం చూపిస్తలేను, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నా అన్నట్టు. అంటే చాలా నేను నిజంగా ఆ రోజు తీసుకెళ్ళి వదిలేసి వచ్చిందంటే మధ్యలో ఒకసారి పోయి చూసి వచ్చిన అంతే తప్ప తీసుకురాలేదు. నెల 15 రోజుల తర్వాత వాళ్ళని అయితే తీసుకొచ్చిన. ఈసారి లాంగ్ వదిలిపెట్టేసిన, అంటే ఉంటుంటుంటుంటే కూడా అట్లా స్టార్టింగ్లో వెళ్ళినా కానీ వెళ్ళుడు కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకున్నా. ఇక్కడైతే కూర ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా, కొబ్బరి పొడి, ఇంకేంటంటే కొత్తిమీర అన్నీ వేసుకున్నా. నాకు ఈ మధ్యలో చికెన్లో కుడక పొడి వేసుడు బాగా అలవాటు అయిపోయింది, అందుకని చెప్పేసి వేస్తున్నా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎండిన కొబ్బరి కుడకలు ఉంటే నేనైతే మిక్సీ పట్టేసుకున్నా, మిక్సీ పట్టుకొని పొడి అయితే పక్కన పెట్టేసుకున్నా. ఎప్పుడైనా చికెన్ కర్రీ ఇట్లా తెచ్చినప్పుడు అందులో వేసుకుంటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది. అదొకటి అలవాటు అయిపోయింది. ఇక్కడనైతే అందరం చాలా రోజుల తర్వాత అందరం కలిసి అయితే తింటున్నాం. మా సార్ అయితే ఊరెళ్ళిండు కదా, ఊరెళ్ళిండు మంచిగానే ఉన్నాడు, ఒక 4 రోజులు అయితే ఉన్నాడు. 4 రోజుల తర్వాత ఏమైందంటే జ్వరం పట్టుకొని వచ్చిండు అన్నట్టు, ఫుల్ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినానికి చికెన్ పెడుతుర్రా అక్క అంటే జ్వరానికి చికెన్కి సంబంధం లేదంటాడు. అంటే బాగా సర్ది దగ్గు అయిందన్నట్టు, అదే అంత చేత కాకుంటున్నాడు అంతే. ఇక్కడనైతే నేను అన్నం వేసి అందరికీ పెట్టి ఇస్తున్నా, ఎవరి వాళ్ళకు. ఇట్లా చాలా రోజులు అయిపోయింది మేమంతా కలిసి తినైతే. పిల్లలు లేని లోటైతే నాకు బాగా తెలిసిపోతుంది, అప్పుడప్పుడు ఒక్కదాన్నే ఉన్నట్టు ఒంటరి ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకైతే. కానీ పిల్లల్ని చాలా మిస్ అయిపోయినా నేనైతే. వాళ్ళు కూడా నన్ను మిస్ అయిపోయారు, ఒరుడు మిస్ అయిపోయారు. వాళ్ళు ఉంటే ఎప్పుడు 24 hours నా నోరు మైక్ లెక్కనే ఒరుతూనే ఉంటుంది, ఎప్పుడు నాన్ స్టాప్ ఉండనే ఉండదు అన్నట్టు, ఎప్పుడు ఒరుతూనే ఉంటా. కాబట్టి అలవాటు వాళ్ళు ఉంటే. వాళ్ళు లేకపోయేసరికి నోరంతా కట్టేసినట్టు అవుతుంది కదా, అట్లా మనసున పట్టదు అన్నట్టు. ఇక్కడనైతే వేసేసుకొని వాళ్ళందరికీ వేడన్నం వేసిన. నేను రాత్రి అన్నం ఉంటే అదే గిన్నెలో మళ్ళీ వేరే ప్లేట్లు ఎందుకని చెప్పేసి నేను అదే గిన్నెలో వేసుకొని అయితే తిన్నా. ఏమనుకోకండి, చిన్న గిన్నె కదా, ఆ ప్లేట్లు ఈ ప్లేట్లు వేసుకోవడం ఎందుకని చెప్పేసి అలానే వేసుకొని తిన్నా. వీడియో తీసేదైతే పెద్ద ఆమె.